చూసుకుంటే ఆడండి గెలవండి అని పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పాటు ఏది మెట్రో బయట ఇది ఉంటుంది, మెట్రో లోపల ఇది ఉంటుంది, మెట్రో బోర్డు మీద ఇది ఉంటుంది. తెలంగాణకే తోపు తురుముకండ్రా ఆయన మీద కంప్లైంట్ అంటే ఇట్లా పిచ్చినా కొడక అని చెప్పి కంప్లైంట్ చేయడానికి నన్ను వెళ్తే నన్ను బొక్కలేస్తారు. పబ్లిక్ ప్లాట్ఫామ్ అమీర్పేట మొత్తం కాలేజీ అన్నింటికి వెళ్తాయి అలాగా రోడ్డు మీద అలాగా. అరే ఒక్కరోజైనా 24 గంటల్లో 5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేస్తున్నారే ఈ బెట్టింగ్ యాప్. ఒక్కరోజైనా ఏ రోజు ఎక్కడ పుట్టింది ఎవరికి పుట్టింది ఏది అని ఏ రోజైనా ఎక్కడ చేశారా? మన అన్వేష్ అయితే ఇప్పట్లో ఇండియా వచ్చే ప్లాన్ అయితే ఏమైతే ఉంది అన్వేష్కి. సో అందుకే ఇంత పెద్ద అలిగేషన్స్ చేశాడు. మెట్రో రైల్ ఆపరేషన్స్ చూస్తుంది ఎల్ఎన్టీ వాళ్ళు. సో మెట్రో రైల్లో అడ్వర్టైజింగ్ కూడా వేరే ఏజెన్సీకి ఇచ్చేశారు. సో వాళ్ళు చూసుకుంటున్నారు అడ్వర్టైజింగ్. బట్ ఇవన్నిటిని అప్రూవ్ చేయాల్సింది మాత్రం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డు అనమాట. ఇన్ని సంవత్సరాలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ జరుగుతున్నా మెట్రోలో. సో ఆ మాత్రం తెలియదు అనేది క్వశ్చన్. సో క్వశ్చన్ అయితే వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే 2023లో ఎప్పుడు క్రాక్ డౌన్ చేసి హోర్డింగ్స్ అవన్నీ తీస్తారు అని అన్నారు. బట్ మళ్ళీ 2024లో అయితే మళ్ళీ యాజ్ యూజువల్ అడ్వర్టైజింగ్స్ అయితే వచ్చాయి. సో ఆ మాత్రం తెలియదా బోర్డు మెంబర్స్ కి అనేది క్వశ్చన్. సో క్వశ్చన్ అయితే వ్యాలిడ్ కానీ ఇలాగ అలిగేషన్స్ మనం ఎవిడెన్స్ లేకుండా జస్ట్ మనం ఊహించేసుకొని బ్రైబ్స్ తీసుకున్నారు, డబ్బులు చేతులు మారి అని మనం ఊహించుకొని చెప్పడం కరెక్ట్ కాదు.